అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. చూడండి, తుంగభద్ర డ్యాము పై కొండ మీదకి బస్సు తీసుకెళ్ళడం జరిగింది. 30 రూపాయల టికెట్. ఆ పై నుంచి చూస్తుంటే ఈ డ్యామ్ ఎంతో అద్భుతంగా ఉంది. చుట్టూ సీనరీస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో ఒక 10 నిమిషాలు మీరు చూసినట్లయితే చికాకుగా ఉన్నటువంటి మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం వలన మన మనస్సు ఒక మెడిటేషన్ అయిపోతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సీనరీసు, ఈ తుంగభద్ర డ్యాము మీరు తప్పనిసరిగా చూసి ఆనందించండి. వెనకాల నీరు చూడండి, ఒక సముద్రంలా మనకి కనిపిస్తుంది. కొన్ని లక్షల ఎకరాలకు సాగవుతుంది ఈ నీరు. ఇలాంటి డ్యాములు కట్టడం వల్లే మన దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లుతోంది. ఇన్ని కోట్ల మందికి ఆహారాన్ని అందించేటువంటి రైతన్నకు జైజేలు. ఇది చూడండి, సింహం బొమ్మ అక్కడ ఉంచారు. నిజమైన సింహాన్ని ఎలాగో మనం పట్టుకోలేము, దీన్నైనా పట్టుకుందాం. బాగుంది కదా. మరలా బస్సు ఎక్కి ఇంకొక స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పార్క్ ఉంది. ఇక్కడ చూడండి, భారతమాతను ఇక్కడ ఉంచారు. భారతమాతకు జయజయలు, బంగారు నేలకు జయజయలు.
మళ్ళీ మళ్ళీ ఈ భారతదేశంలోనే పుట్టాలి అనిపించేటువంటి మంచి భూమి మన భారత భూమి. ఇక్కడ కూడా ఒక పెద్ద బంగ్లా కట్టారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ బంగ్లాని విడిది ఇల్లుగా ఇస్తారు. ఇక్కడ పార్కు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి పుచ్చకాయ ముక్కలో కూర్చున్నట్లుగా ఆర్ట్ చాలా గొప్పగా వేశారు. దాని ప్రక్కనే చూడండి అరటికాయలాగా ఉంది, అది కూర్చోవడానికి వేసినటువంటి బల్ల చాలా వెరైటీగా ఉంది కదా. ఇక్కడ చూడండి తుంగభద్రమ్మ నది నీటిని కొన్ని లక్షల మందికి తాగునీరు సాగునీరు అందిస్తున్నటువంటి కల్పవల్లి తుంగభద్రమ్మ నదీమ తల్లి, నీకు జేజేలు తల్లి. అంజూరా ఫ్రూట్ లాగా ఉంది. ఇక్కడ చూడండి యాపిల్ ఫ్రూట్ లాగా ఉంది, అందులో కూర్చోవచ్చు, బాగుంటుంది. ప్రతిరోజు చాలామంది పర్యాటకులు ఈ డ్యామ్ని ఈ పార్కుని సందర్శించడం జరుగుతుంది. ఈ పార్కులో తిరుగుతున్నట్లుగా మీరు ఊహించుకోండి. ఈ పార్కులోనే ఉంటారు. చికాకుగా ఉన్నటువంటి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. డ్యామ్లో నీళ్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఒక పెద్ద సాగరంలా కనబడుతుంది. చాలా గొప్ప ఐడియాతో ఈ డ్యామ్ని నిర్మించడం జరిగింది. డ్యామ్ మీదకి వెళ్ళడానికి ఇతరులకు అనుమతి లేదు. వర్కర్స్ని మాత్రమే ఆ డ్యామ్ పైకి పంపిస్తారు. ఇక్కడ
కరెంటు తయారు చేసేటువంటి టర్బైన్స్ కూడా ఉన్నాయి. దేశ భద్రత చర్యల నిమిత్తం డ్యామ్ మీదకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. తుంగభద్ర డ్యామ్. అక్కడ నుండి బస్సు ఎక్కి మరలా ఇంకొక స్టేజ్ దగ్గర మనల్ని దింపుతారు. అక్కడి నుంచి కొన్ని మెట్లు దిగినట్లయితే మనం ఒక అందమైనటువంటి పార్కులోకి ఎంట్రన్స్ అవుతాం. ఆ పార్కు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయే వీడియోలో ఆ పార్కుని పూర్తిగా మీకు చూపించడం జరుగుతుంది. మా పురాణామృతం ఛానల్లో మంచి మంచి వీడియోలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్కి బోర్ కొట్టకుండా 10 నిమిషాలు మాత్రమే వీడియోని పెట్టడం జరుగుతుంది. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. అందమైన వీడియోలు మీకు అందిస్తుంటాం. ఎంతో కష్టపడి తీసాం. ఒక లైక్ ఇవ్వండి చాలు, మాకెంతో సపోర్ట్గా మీరు నిలబడినట్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆనందవనం. నిజంగా ఈ పార్కులో కాసేపు కూర్చున్నాం, నిజంగా ఆనందాన్ని పొందాము. ఈ వీడియో చూసిన మీరందరూ కూడా ఆనందాన్ని పొందారని ఆశిస్తూ మరిన్ని మంచి వీడియోలు మీకు అందజేస్తాం. దయచేసి వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.